Right. So our next chapter is chapter number 5, concept and accounting of depreciation. That concept and accounting of depreciation. Right, Hemant. Sir, Hemant, in general గా చెప్పు నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీనింగ్, రైట్? నువ్వు అబ్జర్వ్ చేయి, చాప్టర్ నుంచి అబ్జర్వ్ చేయి. సో ఇక్కడ మనం డిప్రిసియేషన్ గురించి నేర్చుకుంటున్నాం కదా. sir. సో డిప్రిసియేషన్ గురించి అంటే ఓన్లీ డిప్రిసియేషన్ అకౌంటింగ్ ఒకటే కాదు, రెండు విషయాలు ఉన్నాయి అబ్జర్వ్ చేస్తే వర్డింగ్ లో. ఏంటది? కాన్సెప్ట్ అకౌంటింగ్. రైట్. సో నీకు జనరల్ గా అకౌంటింగ్ మీనింగ్ తెలుసు. sir. అకౌంటింగ్ ఫర్ డిప్రిసియేషన్, డిప్రిసియేషన్ కి ఎంట్రీ చెప్పు. Depreciation account that are asset account. డిప్రిసియేషన్ అకౌంట్ డెబిట్, అసెట్ అకౌంట్ కదా. Yes, sir. సో ఇప్పుడు మనం నేర్చుకునేది ఆ ఎంట్రీ గురించి కాదు, Yes, sir. అది అకౌంటింగ్ లో పార్ట్ కదా. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ డిప్రిసియేషన్ వాల్యూ ఎంత రాయాలి, ఎందుకు రాయాలి, ఎంత రాయాలి, దాని రీజన్ ఏంటి, ఏ అసెట్ కి ఎలా వాల్యూ చేయాలి, రైట్ నా, ఎన్ని మెథడ్స్ ఉన్నాయి, ఇలాంటి విషయాలన్నీ నేర్చుకున్నాక అప్పుడు అకౌంటింగ్ నేర్చుకున్నాం. ఓకేనా? Okay, sir. రైట్. థ్యాంక్ యూ. Thank you. First observation, definition. Most important definition, understanding also. First, as per the schedule 2 under the Companies Act. So Companies Act లో క్లియర్ గా చెప్పాను, రైట్? డిప్రిసియేషన్ ఎందుకు అనేది. డిప్రిసియేషన్ అనేది దాని యొక్క డెఫినేషన్ ఇచ్చారు. డిప్రిసియేషన్ ఇస్ ద సిస్టమాటిక్, రైట్, ఒక సిస్టమాటిక్ allocation of the depreciable amount of the asset over its useful life. ఇక్కడ మనం మాట్లాడుతున్న విషయాలను అబ్జర్వ్ చేస్తే చాలా విషయాలు. డిప్రిషియబుల్ అమౌంట్ ఆఫ్ ది అసెట్ ఓవర్ ఇట్స్ యూస్ఫుల్ లైఫ్. ఒక అసెట్ ఉందనుకో, అడుగుతాం, పర్సనల్ తో మాట్లాడదాం. కార్తిక్, కే కార్తిక్. సో కార్తిక్, ఒక అసెట్ అంటే ఈ ఉద్దేశంలో ఏ అసెట్ నాన్న? ఫిక్స్డ్ అసెట్ నా, ఓకేనా? లాంగ్ టర్మ్. దీనికి ఇంకొక పేరు నాన్ కరెంట్ అసెట్ అని కూడా అనొచ్చు. లేదు అంటే లాంగ్ టర్మ్ అసెట్ అని కూడా అనొచ్చు కదా. సో దీన్నే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అని కూడా అనొచ్చు. గుర్తుందా? ఏదైనా ఒక అసెట్ కొనేటప్పుడు దానికి కొన్ని కండిషన్స్ చెక్ చేస్తాం. క్యాపిటల్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ చాప్టర్ లో నేర్చుకున్నాం. దాని యూస్ఫుల్ లైఫ్ మోర్ ఉండి దాని యొక్క లైఫ్ ఎక్కువ ఉంటే, దాని వల్ల మనకి ఎర్నింగ్ కెపాసిటీ ఉంటే మనం దాన్ని ఏమంటాం? అసెట్ అంటాం కదా. కార్తిక్ వినబడుతుందా? కొంచెం గట్టిగా మాట్లాడినా. సో దాన్ని అసెట్ అంటాం, ఓకే కదా? ఓకే సార్. మరి వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డిప్రిషియబుల్ అమౌంట్? డిప్రిషియబుల్ అమౌంట్ అంటే డిప్రిసియేషన్ అంటాం. దాన్ని ఏమంటాం? డిప్రిసియేషన్ అంటాం కదా. మరి డిప్రిషియబుల్ అమౌంట్ అంటే చిన్న ఎగ్జాంపుల్. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక మిషన్ కొన్నాను, ఓకేనా? మిషన్ ని 1,00,000 రూపాయలు పెట్టుకున్నాను నాన్న. కార్తిక్ వాయిస్ అట్లా, నేను ఇంకో పర్సన్ అడుగుతాను. పూర్ణ మహాలక్ష్మి. రైట్, పూర్ణ మహాలక్ష్మి, జాగ్రత్తగా వినమ్మా ఏం చెప్తున్నాను. ఓకే సార్. ఒక అసెట్, ఒక మిషనరీని 1 lakh పెట్టుకున్నాను నాన్న. ఓకే సార్. దాన్ని అసెట్ అంటాం కదా, యాజ్ పర్ ది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ రూల్. yes sir. ఈ మిషనరీ నేను యూజ్ చేస్తూ ఉంటానా లేదా? yes sir, యూజ్ చేస్తా సార్. యూజ్ చేయడాన్ని మనం ఏమంటాం? డిప్రిసియేషన్ అంటాం. yes sir. రైట్. ఇప్పుడు నేను అంటాను దీని యొక్క లైఫ్, ఈ మిషన్ యొక్క లైఫ్ 5 years మాత్రమే, ఓకేనా? ఓకే సార్. అంటే ఇప్పుడు నేను ఏదైతే ఖర్చు పెట్టానో ఆ అమౌంట్ ని 5 years పాటు ఎక్స్పెండిచర్ కింద రాసుకోవాలి.
ఎస్ సార్. రైట్ నా? సో అప్పుడు Yes, sir. ఆ ఎక్స్పెండిచర్ ఎవ్రీ ఇయర్ ఉండే ఆ ఎక్స్పెండిచర్ మనం ఏమంటాం? డిప్రిసియేషన్ యొక్క వాల్యూ, అసెట్ యొక్క వాల్యూ తగ్గిపోవడం ఏమంటాం? డిప్రిసియేషన్. డిప్రిషియేషన్ ఆ వాల్యూ ఎంత తగ్గిస్తావు? 20,000. రైట్ నా? ఎస్ సార్. ఇప్పుడు దీనిలో ఒక చిన్న ప్రాబ్లం ఉంది, ఏంటో చెప్పు. ఎవ్రీ ఇయర్ 20,000 డిప్రిసియేషన్ ఇస్ అ సిస్టమాటిక్ అలొకేషన్, అవునా కదా? ఎస్ సార్. ఇలా 5 years చేసాక డిప్రిసియేషన్ అసెట్ వాల్యూ ఎంత మిగులుద్ది? 0 వస్తుంది సార్. కానీ నువ్వే ఆలోచించి చెప్పు, ఒక అసెట్ ఒక మిషనరీని 5 years తర్వాత వాడాక దాన్ని మార్కెట్ లో ఒక 10 రూపాయలు కూడా అమ్మలేమంటావా? స్క్రాప్ వాల్యూ మైనస్ చేసి డిప్రిషియేషన్ చేయాలి సార్. కదా, ఆ sir. స్క్రాప్ వాల్యూని మనం మైనస్ చేసి ఎందుకు చేయాలి డిప్రిసియేషన్? అంటే మిషనరీ అమ్మినప్పుడు కన్ఫర్మ్ గా రేట్ వస్తుంది సార్. స్క్రాప్ వాల్యూ అంటే మనం అసెట్ ఎప్పుడు అమ్మినా వాల్యూ కన్ఫర్మ్ గా వస్తుంది సార్. ఎప్పుడు అమ్మినా కాదు నాన్న, ఆఫ్టర్ 5 years. సో దయచేసి ఎప్పుడు అమ్మినా అనుకోక, స్క్రాప్ వాల్యూ రిఫర్స్ టు ద వాల్యూ ఆఫ్ ది అసెట్ ఆఫ్టర్ ఇట్స్ యూజ్ఫుల్ లైఫ్. ఓకే సార్. రైట్ అన్న? యూజ్ఫుల్ లైఫ్ తర్వాత మిషనరీ మీద మనకు మినిమం అమౌంట్ ఎంత వస్తుంది? 10,000. మరి అలాంటప్పుడు ఈ మిషనరీ నేను ఎంత వాల్యూ వరకు మాత్రమే డిప్రిషియేట్ చేయాలి? 90,000 చేయాలి సార్. ఈ 90,000 నే మనం అంటాం డిప్రిషియబుల్ అమౌంట్ అని. ఓకే సార్. ఒక అసెట్ ని ఎంత వరకు డిప్రిషియేట్ చేయాలి అని చెప్పడాన్ని మనం ఏమంటాం? డిప్రిషియబుల్ అమౌంట్. డిప్రిషియబుల్ అమౌంట్. ఓకేనా? ఓకే సార్. 3 వర్డ్స్ అన్న, అసెట్, డిప్రిషియబుల్ అమౌంట్, డిప్రిసియేషన్. 3 డిఫరెంట్. ఎస్ సార్. అసెట్ కాస్ట్ అంటే కొన్న వాల్యూ. ఓకే సార్. డిప్రిషియబుల్ అమౌంట్ అంటే స్క్రాప్ వాల్యూ మైనస్ కాస్ట్ చేసే వాల్యూ వచ్చిన వాల్యూ. మైనస్ స్క్రాప్ వాల్యూ. ఎస్ సార్. కాస్ట్ వాల్యూ మైనస్ స్క్రాప్ స్క్రాప్ వాల్యూ. ఓకే సార్. డిప్రిసియేషన్ అంటే అసెట్ యొక్క యూసేజ్ వాల్యూ. ఇయర్ లో ఎంత ఎక్స్పెండిచర్ ఎంత యూజ్ చేస్తే అంత నాన్న, దానికి ఎంత కొంత వాల్యూ క్రియేట్ చేయాలి కదా, దాన్ని డిప్రిసియేషన్. ఓకే సార్. రైట్. సో డిప్రిసియేషన్ ఇస్ ఎ సిస్టమాటిక్ అలొకేషన్ ఆఫ్ డిప్రిషియబుల్ అమౌంట్. డిప్రిసియేషన్ అంటే ప్రతిదీ కాదు, ఓన్లీ డిప్రిషియబుల్ అమౌంట్ ని డిప్రిషియేట్ చేస్తాం. అంటే 90,000 నేను రెడ్యూస్ చేస్తాను, 10,000 వరకు రెడ్యూస్ చేయను. ఓకే సార్. రైట్ నాన్న? సో ఆఫ్ అన్ అసెట్ ఓవర్ ఇట్స్ యూస్ఫుల్ లైఫ్, ఓవర్ ఇట్స్ లైఫ్ లాంగ్, అంటే అసెట్ యొక్క లైఫ్ ప్రకారం దాని వాల్యూని తగ్గించుకుంటూ వెళ్తాను సిస్టమాటిక్ గా. దాన్ని నేను ఏమంటాను? డిప్రిసియేషన్ అంటాను. ఓకే సార్. రైట్. నెక్స్ట్. థ్యాంక్ యూ నాన్న ఫర్ మహాలక్ష్మి. The depreciable amount of an asset is the cost of an asset or other amount substituted over the cost less its residual value. Scrap value అనొచ్చు, residual value అనొచ్చు. So what is the meaning of residual value? Value of asset at the end of useful life. ఒక asset యొక్క లైఫ్, యూస్ఫుల్ లైఫ్ ఎండ్ అయిపోయాక, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎగ్జాంపుల్ చూడండి, మిషనరీ యొక్క లైఫ్ ఎంతకాలం అనుకున్నాం? 5 years. టెక్నికల్ ఎస్టిమేట్. 5 years తర్వాత అసెట్ యొక్క వాల్యూ ఎంత అని చెప్తే దాన్ని మనం అంటాం రెసిడ్యువల్ వాల్యూ ఆర్ స్క్రాప్ వాల్యూ అని అంటాం. రైట్? అంటే 5 years తర్వాత మిషనరీ ఎందుకు పనికిరాదు, దాన్ని వాడలేం మనం, దాన్ని తీసుకెళ్ళి ఎంత వస్తే అంతకు అమ్మేయడమే. దాన్ని మనం ఏమంటాం? రెసిడ్యువల్ వాల్యూ ఆర్ స్క్రాప్ వాల్యూ అంటాం. The useful life of an asset is the period for which the asset is expected to be available for use by an entity, or the number of production or similar units expected to be obtained from the asset by the entity. ఒక asset ని చాలా రకాలుగా దాని యొక్క లైఫ్ చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక asset లైఫ్ ఇయర్స్ లో చెప్పొచ్చు. ఒక asset యొక్క లైఫ్ యూసేజ్ బట్టి చెప్పొచ్చు. ఒక asset యొక్క లైఫ్ ప్రొడక్షన్ కెపాసిటీని బట్టి చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను మిషన్ కొన్నాను, ఆ మిషన్ నుంచి నేను సమ్ కప్స్ తయారు చేస్తున్నాను, కప్స్, ప్లాస్టిక్ కప్స్, వాట్ ఎవర్ మేబీ, రైట్? ఒక 1 crore కప్స్ ప్రొడ్యూస్ చేశాక మిషన్ పనిచేయదు అన్నాడు. ఒక 1 crore కప్స్ ప్రొడ్యూస్ చేశాక మిషన్ ఇంకా పనిచేయదు, మిషన్ కెపాసిటీ అయిపోతుంది. సో దాని లైఫ్ ఎంత అంటే 1 crore కప్స్ ఉన్నాడు, నాట్ ఇన్ ఇయర్స్. ఇప్పుడు 1 crore కప్స్ 1 year లోనే నేను ప్రొడ్యూస్ చేస్తే 1 year లో లైఫ్ అయిపోతుంది. 1 crore కప్స్ ని నేను 10 lakhs 1 year, 20 lakhs 1 year, ఇంకో 10 lakhs 1 year, ఇలా మనం యూజ్ చేసుకుంటూ వెళ్తే దాని ప్రకారం అసెట్ ని రెడ్యూస్ చేసుకుంటూ వెళ్ళాలి. సో నేను ఏదైతే అసెట్ ని ఖర్చు పెట్టానో ఆ అసెట్ ని ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ లైఫ్, ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ ఇట్స్ లైఫ్, దాన్ని మనం వాల్యూని కట్ ఆఫ్ చేసుకుంటూ బుక్స్ లో చూపిస్తే దాని యొక్క యూసేజ్ నే మనం అంటామన్నా డిప్రిసియేషన్ అంటాం. సో సింపుల్. ఈ డిప్రిసియేషన్
డిప్రిసియేషన్ నేను కట్టాలి అంటే నాకు 3 విషయాలు కావాలి. ఇక్కడే రాశాను నేను. ఈ డిప్రిసియేషన్ అనేది నేను డిసైడ్ చేయాలి అంటే 3 విషయాలు కావాలి. ఏ విషయం కావాలి? ఫస్ట్ అసెట్ కాస్ట్ తెలియాలి, రెండోది స్క్రాప్ వాల్యూ తెలియాలి, మూడోది లైఫ్ తెలియాలి. అందుకే మూడింటిని ఏమంటే ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ అని అంటాం ఫర్ కంప్యూటింగ్ ది డిప్రిసియేషన్. ఒక అసెట్ యొక్క యూసేజ్, దాని యూజ్ వాల్యూ ఎంత, దాన్ని ఎంత యూజ్ చేశానో అని చెప్పాలి అంటే 3 విషయాలు తెలియాలి. ఏంటా 3 విషయాలు? ఇట్స్ ఎస్టిమేటెడ్ యూస్ఫుల్ లైఫ్. ఎస్టిమేటెడ్ యూస్ఫుల్ లైఫ్, ఆ అసెట్ కి లైఫ్ ఎంత. 2, ఆ అసెట్ నువ్వు ఎంత పెట్టుకున్నావు, కాస్ట్ ఎంత. 3, ఆ లైఫ్ తర్వాత దాని యొక్క వాల్యూ ఎంత మిగులుతుంది. ఇది కూడా ఎస్టిమేటెడే, రియల్ కాదు. సో యూస్ఫుల్ లైఫ్ ఎస్టిమేటెడ్, రెసిడ్యువల్ వాల్యూ ఎస్టిమేటెడ్, బట్ కాస్ట్ అనేది యాక్చువల్. ఎస్టిమేటెడ్. సో రెసిడ్యువల్ వాల్యూ ఎస్టిమేటెడ్, లైఫ్ ఎస్టిమేటెడ్, బట్ కాస్ట్ ఈజ్ యాక్చువల్. ఈ 3 విషయాలు తెలిస్తేనే డిప్రిసియేషన్ కట్టాలి. సో అసలు డిప్రిసియేషన్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? అసలు డిప్రిసియేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? అసెట్ ని యూజ్ చేస్తే స్టార్ట్ అవుతుంది, అంతే కదా. సో డిప్రిసియేషన్ ఆఫ్ an asset begins when asset is available for use. That is when it is in a location and a condition of necessary and it is to be capable of operating in a manner intended by the management. This is not necessary that asset must be used to be depreciated. అంటే అసెట్ వాడితేనే సార్ డిప్రిసియేషన్, అసెట్ వాడకపోతే డిప్రిసియేషన్ ఉంటుందా అని క్వశ్చన్ అడిగితే నో అని చెప్తున్నాడు వాడు. ఎందుకనంటే కొన్నిసార్లు కొన్ని అసెట్స్ టైం అయ్యే కొద్దీ, టైం గడిచే కొద్దీ పనికిరావు. ఈవెన్ తో ఫిజికల్ గా ఉండొచ్చు, దాని వాల్యూ అనేది మనకి ఉండదు. అలాంటప్పుడు అలాంటి అసెట్స్ ని టైం బేస్డ్ లో మనం ఏదైనా వాల్యూ, ఫర్ ఎగ్జాంపుల్ చూడన్నా, ఒక క్వారీ ఉంది, రైట్ అన్న, ఒక అసెట్ గవర్నమెంట్ దగ్గర ఒక క్వారీ నేను లీజుకి తీసుకున్నాను, రైట్ అన్న. దాని నుంచి నేను మినరల్స్ అన్ని ఎక్స్ట్రాక్ట్ చేసి సేల్ చేసుకుంటాను, ఇది నా పని. సో క్వారీలో నేను ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ అసెట్. ఎవ్రీ ఇయర్ నేను క్వారీని యూజ్ చేసుకుంటూ వెళ్తాను. నేను ఎక్స్ట్రాక్ట్ చేయలేదు అనుకో, అసెట్ వాల్యూ సేమ్ ఉంటుందా అని క్వశ్చన్ అడిగాను అనుకో, నో. ఎందుకంటే ఆ క్వారీ నాకు ఒక పీరియడ్కే కలిస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ ఆ క్వారీని నువ్వు ఎక్స్ట్రాక్ట్ చేసి సేల్ చేయడానికి నీకు 5 years టైం ఇస్తాను అన్నాడు. అంటే 5 years నేను ఎంత ఎక్స్ట్రాక్ట్ చేస్తే ఆయిల్స్ కానీ మినరల్స్ కానీ ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. ఎక్స్ట్రాక్ట్ చేయలేదు అనుకో, 5 years తర్వాత వాల్యూ ఆఫ్ అసెట్ ఏమవుతుంది, నాకు పనికిరాదు, నేను చేయడానికి నాకు హక్కు ఉండదు. కాంట్రాక్ట్ పీరియడ్ ఎక్స్పైర్ అయిపోతుంది. సో కాంట్రాక్ట్ పీరియడ్ టైం ఎలాప్స్ అయిపోయినా కూడా కొన్ని అసెట్స్ వాల్యూస్ ఏమవుతాయి, నాకు నా పాయింట్ ఆఫ్ వ్యూలో 0 అయిపోతుంది. నేను ₹1,00,000 పెట్టి ఒక అసెట్ కొన్నాను, నేను ఎక్స్ట్రాక్ట్ చేయలేదు, వెయిట్ చేశాను 5 years. 5 years తర్వాత నేను వాడలేదు, ఇప్పుడు వాడుకుంటానంటే యాక్సెప్ట్ చేస్తారా? చేయరు. ఇలా చాలా విషయాలు టైం బేస్ చేసి కూడా ఉంటాయి. సో కొన్ని అసెట్స్ యూజ్ చేయడం వల్ల తగ్గుతాయి, కొన్ని అసెట్స్ టైం వాల్యూ వల్ల తగ్గిపోతాయి, రైట్. అంతేగాని ఫిజికల్ గానే ఉండాలి, యూజ్ చేస్తేనే తగ్గుతుందని మనం అనుకోవడానికి లేదు. సో కాబట్టి వాడు ఏం చెప్తున్నాడు, యూజ్ చేయడం వల్ల డిప్రిసియేషన్ నువ్వు అనుకోవద్దు, అది రెడీగా ఉంటే చాలు డిప్రిసియేషన్ కట్టేయచ్చు. ఇట్ ఈస్ అవైలబుల్ ఫర్ యూస్, రెడీ టు యూస్. When asset is ready to use, you can calculate the depreciation. మా పాయింట్ అర్థమవుతుంది ఏం చెప్తున్నాడు వీడు. సో ఎవ్రీ ఇయర్ నువ్వు డిప్రిసియేషన్ కట్టేసుకొచ్చాను, if it is the asset is ready to. సో నెక్స్ట్ ఈ పాయింట్ నువ్వు అబ్జర్వ్ చేస్తే, సార్ ఎందుకు సార్ నేను డిప్రిసియేషన్ ఎందుకు క్యాలిక్యులేట్ చేయాలి, చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, కొంచెం కాన్సన్ట్రేట్ చేయాలి అందరూ కూడా. నేను అడిగిన పర్సన్ నాకు రెస్పాండ్ అవ్వండి. రైట్, ఎం సౌమ్య. సార్. రైట్ సౌమ్య, కొంచెం గట్టిగా మాట్లాడమ్మా. ఓకే సార్. రైట్. సో ఇప్పుడు నీకు వచ్చిన ఎగ్జాంపుల్ చెప్తాను. ఎస్ సార్. మనం పెన్స్ ని ప్రొడ్యూస్ చేస్తానన్న, మన బిజినెస్ పెన్ ప్రొడక్షన్ అండ్ సేల్, ఓకేనా? ఓకే సార్. రైట్. ఒక పెన్ ప్రొడ్యూస్ చేయడానికి ఖర్చులు అవుతాయా లేవనా? ఎస్ సార్. రైట్. సో బోల్డ్ ఖర్చులు అవుతాయి నాన్న. నేను చాలా ఆలోచించి పెన్ కి సెల్లింగ్ ప్రైస్ ఫిక్స్ చేయాలని డిసైడ్ అయ్యాను. ఓకే సార్. ఓకేనా? మరి నేను సెల్లింగ్ ప్రైస్ ఫిక్స్ చేయాలంటే, ఒక పెన్ కి సేల్ ప్రైస్ ఫిక్స్ చేయాలంటే కాస్ట్లన్నీ క్యాలిక్యులేట్ చేయాలి కదా ఫస్ట్. ఎస్ సార్. రైట్. ఒక పెన్ ప్రొడక్షన్ లో కాస్ట్లు ఏముంటాయి? ఫర్ ఎగ్జాంపుల్ రా మెటీరియల్ లైక్ ప్లాస్టిక్, ఇంక్ అని ఉంటాయా ఉండవా? ఎస్ సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఊహించుకున్నాను, అవన్నీ కలిపి ఒక పెన్ ప్రొడ్యూస్ చేయడానికి ఒక ₹5 ఖర్చు అవుతుంది. ఎస్ సార్. ఓకేనా? ఓకే సార్.
ఇవి ఒకటే అవుతాయా, ఇంకేం అవ్వవా పెన్ ప్రొడ్యూస్ చేయడానికి? Machinery. మిషనరీ అనేది ఒక పెన్గా, No, sir. Total అన్ని. రైట్? చాలా పెన్స్ ప్రొడ్యూస్ చేస్తాం మనం. మిషనరీ అనకూడదు, దాని మీద దాన్ని యూజ్ చేయడానికి మనం ఏమంటాం? Depreciation. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మిషనరీ నేను జస్ట్ ఊహించుకున్నాను, ఓకేనా? మిషనరీ ఒక ఇయర్ పాటు యూజ్ చేస్తాను. Yes, ఆ sir. మిషన్ యూజ్ చేసేందుకు దాని వాల్యూ 20,000 అనుకో. Okay, sir. నేను ఆ ఇయర్ లో 20,000 పెన్స్ ప్రొడ్యూస్ చేస్తాను అంటే ఒక పెన్కి నేను ఎస్టిమేటెడ్ కాస్ట్ ఎంత? 1 rupee. 1 పెన్ డిప్రిసియేషన్ ఇస్ 1 రూపీ. 1 rupee. Yes, sir. ఎసెట్ ఏమో 1 lakh కొన్నాను నాన్న. అలా అని చెప్పి 1 lakh డివైడ్ బై 20,000 వేసానా? No, sir. 20,000 రూపీస్ డివైడ్ బై 20,000 వేసాను. ఎందుకని? Depreciation calculation. ఆ 1 year లో నేను ఎంత యూజ్ చేస్తే దాన్ని బట్టి ఎన్ని పెన్స్ ప్రొడ్యూస్ చేస్తే దాన్ని బట్టి కాస్ట్ ఎస్టిమేట్ చేస్తాను కదా. Yes, sir. అంతేనా, ఇంకేం అవ్వవా? లేబర్ ఖర్చు అవుద్దా? Yes, sir. 0.5 రూపీస్ పర్ పెన్ లెస్ ఎస్టిమేట్, ఓకేనా? Yes, sir. పవర్ ఖర్చు అవుదా? అవుద్ది sir. దానికి కూడా ఒక 0.5. Okay. ఇలా ప్రతి కాస్ట్ వేసుకుంటూ వెళ్ళాలన్నా నాకు అల్టిమేట్ గా తెలిసి ఒక 10 రూపీస్ వచ్చింది అనుకుందాం టోటల్ గా కాస్ట్. Okay, sir. సో దీని మీద నేనేం చేస్తాను, నాకు ప్రాఫిట్ నాకు 2 రూపీస్ కావాలని ఫిక్స్ చేసుకుని అల్టిమేట్ గా సెల్లింగ్ ప్రైస్ ఎంత ఫిక్స్ చేస్తాను? 12 rupees. రైట్. ఇప్పుడు దీనిలో నేను డిప్రిసియేషన్ తీసుకోలేదు అనుకున్నాను, నేను చేసే ఎస్టిమేట్ కరెక్టా రాంగా? Wrong, sir. రాంగ్, అవునా కదా? Yes, sir. అలాగే ఎసెట్ మీద నేను ఎసెట్ బ్యాలెన్స్ షీట్ లో 1 lakh చూపిస్తే కరెక్టా? 1 lakh minus 20 80,000 చూపిస్తే కరెక్టా? 1 lakh చూపిస్తాం అసెట్ లో అంటే మనం ఎంత బుక్స్ లో నా అసెట్ యొక్క వాల్యూ ఒక 1 year తర్వాత, ఒక ఓకే 1 year తర్వాత నా అసెట్ యొక్క వాల్యూ నేను కొన్నది ఎంతకి నా బిగినింగ్ లో 1 lakh, ఒక 1 year పాటు వాడేసాను అసెట్ ని. బుక్స్ లో ఎంత చూపిస్తే కరెక్ట్? 80,000. ఎందుకు 80,000 చూపిస్తే కరెక్ట్? ఎందుకంటే దాన్ని యూజ్ చేసినప్పుడు ఇంకా దాని వాల్యూ పడిపోతుంది కదా. Yes, sir. అంటే అసెట్ వాల్యూ కరెక్ట్ గా చూపించాలంటే 80 చూపించాలి. 80,000. Yes, sir. ప్రొడక్షన్ కరెక్ట్ గా జరగాలంటే డిప్రిసియేషన్ వాల్యూ చూపించాలి. Yes, sir. ఇలా అమౌంట్ నేను ఏదైతే దాస్తున్నానో అంటే తగ్గిపోతుందో, తగ్గిపోయే అమౌంట్ అంటే ఎక్కడికి దాని లాస్ అంతా ఎక్కడి నుంచి రాసుకుంటాం? Sir. ఒక లాస్ అంటే ఇది కాస్టే కదా. Yes, sir. ఈ కాస్ట్లన్నీ మన పని ఏంటంటే ప్రాఫిట్ ఎంత లాస్ ఎంత అని తెలుసుకోవడం కోసం. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే చూడు, ఇది 12 రూపాయలు ఇటు రాశాను. Yes, sir. 10 రూపీస్ ఏం రాశాను? Cost నాకు manufacturing వచ్చే ప్రాఫిట్ ఎంత? 2 rupees. 12 రూపీస్ ఇన్కమ్, 10 రూపీస్ కాస్ట్, నా ప్రాఫిట్ ఎంత? 2 rupees. ఇప్పుడు నేను 10 రాయలేదు అనుకుందాం, Yes, sir. డిప్రిసియేషన్ కన్సిడర్ చేయలేదు నేను, అప్పుడు నేను ఎంత రాస్తాను? 9 rupees. నా సెల్లింగ్ ప్రైస్ ఎంత? 12 rupees. అంటే నాకు వచ్చే ప్రాఫిట్ ఎంత రికార్డ్ చేస్తున్నాను? 3 rupees. నేను సెల్లింగ్ ప్రైస్ 12 డిటర్మైన్ చేశాను, Yes, sir. ప్రాఫిట్ పక్కన పెట్టింది, కానీ కాస్ట్ ని కన్సిడర్ చేయకుండా 12 రూపాయలు డిసైడ్ చేశాను. కాస్ట్ Yes. చూస్తే ఎంత? 9 రూపీస్. 9. నాకు ఎంత ప్రాఫిట్ మిగులుతుంది? 3 rupees. అదే 10 తీసుకుంటే ఎంత మిగులుతుంది? 2 rupees. అంటే నా ప్రాఫిట్ ఏమైంది? పెరిగింది సార్. తీసుకోపోతే పెరిగిందని, తీసుకుంటే తగ్గిందని. తీసుకుంటే తగ్గింది సార్. అంటే తీసుకోవడం అంటే ఏంటి అని క్వశ్చన్ అడిగితే ఏం చెప్తాం? డిప్రిషియేషన్ కన్సిడర్ చేసుకోవాలి. డిప్రిసియేషన్ కన్సిడర్ చేయడం అంటే నా ప్రాఫిట్ నేను ఎందుకు తగ్గించుకున్నాను అంటే నేను అక్యుములేట్ చేస్తున్నాను అమౌంట్ ని, అంటే నేను దాస్తున్నాను రైట్. ప్రాఫిట్ లో నుంచి ఒక 1 రూపీ దాచి రిమైనింగ్ ప్రాఫిట్ అని చెప్తున్నాను. 1 రూపీని దాచేస్తాను, తీసేస్తాను వాల్యూ. అవునా కదా నాన్న? మరి ఇలా 1 రూపీ ఎవ్రీ ఇయర్ దాస్తే 5 years తర్వాత ఏమవుతుంది? 5 rupees. అవునా? అంటే నా ప్రాఫిట్ 5 రూపీస్ అయితే 5 రూపీస్ తో మళ్ళీ నేను ఏం చేయొచ్చు? మళ్ళీ బై చేసుకోవచ్చు, మళ్ళీ మిషన్ ని పర్చేస్ చేసుకోవచ్చు. ఇలా ఎవ్రీ యూనిట్ కి నేను చెప్పేది అలా 1 year పాటు 20,000 రూపీస్, 5 years పాటు 1 lakh. అవునా కదా? ఒక యూనిట్ కి నేను జస్ట్ అండర్స్టాండింగ్ కోసం చెప్పాను. అవునా కదా? అంటే ఎవ్రీ ఇయర్ నేను ప్రాఫిట్ ని తగ్గిస్తున్నాను, నా ప్రాఫిట్ ని తీసి దాస్తున్నాను. ఒక విధంగా దీన్ని రాయకపోతే నా ప్రాఫిట్ ఏమై ఉండాలి? పెరిగిపోతుంది, పెరిగిపోయి ఉండాలి. కానీ నేను రాయడం వల్ల ప్రాఫిట్ ఏమవుతుంది? తగ్గుతుంది. అంటే నేను ప్రాఫిట్ ని తీసి దాస్తున్నట్టే కదా విడిగా. అవునా కదా నాన్న? అంటే ఇలా దాయడం వల్ల, నా ప్రాఫిట్ తీసి దాయడం వల్ల దట్ ఫ్యూచర్ లో నేను అసెట్ మళ్ళీ ఏం చేయొచ్చు? మళ్ళీ పర్చేస్ చేయొచ్చు. దిస్ ఇస్ కాల్డ్ ఫండ్ ఫర్ రీప్లేస్మెంట్. ఇవన్నీ రీజన్స్ అని అబ్జర్వ్ చేయండి. ఏం చెప్తా రీజన్స్? సింపుల్ రీజన్స్. కరెక్ట్ ఇన్కమ్ మెజర్మెంట్, ఇన్కమ్ కరెక్ట్ గా క్యాలిక్యులేట్ చేయాలి. డిప్రిసియేషన్ రాయాలా లేదా? రాయాలి సార్. రైట్.
ట్రూ పొజిషన్ స్టేట్మెంట్. పొజిషన్ అంటేనే అసెట్స్ అండ్ లయబిలిటీస్. ఎస్ సార్. బ్యాలెన్స్ షీట్ లో అసెట్స్ లయబిలిటీస్ మన బుక్స్ ప్రిపేర్ చేసేది పర్పస్ ఏంటంటే ఐదర్ ప్రాఫిట్ రావడం కోసం లేదా నా దగ్గర ఈ అసెట్స్ ఉన్నాయి, ఈ లయబిలిటీస్ ఉన్నాయని ప్రజెంట్ చేయడం కోసం. ఎస్ సార్. ఈ ప్రెజెంటేషన్ లో అసెట్స్ లో మిషనరీ చూపించాలా? ఎస్ సార్. చూపించినప్పుడు నేను కొన్న వాల్యూ చూపించాలా, దాన్ని తగ్గించి చూపించాలా? డిప్రిషియేషన్ తగ్గించి చూపించాలి సార్. డిప్రిసియేషన్ ఎందుకు తగ్గించి చూపించాలంటే దాని ట్రూ వాల్యూ అదే కదా. ఎస్ సార్. మరి ట్రూ వాల్యూ కనుక్కోవాలంటే, ట్రూ పొజిషన్ కనుక్కోవాలంటే డిప్రిసియేషన్ ఖచ్చితంగా అకౌంట్ ఫర్ చేయాలి. చేయాలి. నెక్స్ట్ నేను అసెట్ ని కొనుక్కోవాలి, మళ్ళీ తిరిగి కొనుక్కోవాలంటే రీప్లేస్మెంట్ డిప్రిసియేషన్ చేయాలి. ఎస్ సార్. నేను కాస్ట్ కరెక్ట్ గా కనుక్కోవాలన్నా పెన్ యొక్క పర్ఫెక్ట్ కాస్ట్, ప్రొడక్షన్ కాస్ట్ కనుక్కోవాలంటే అప్పుడు కూడా డిప్రిసియేషన్ ఖచ్చితంగా అకౌంట్ ఫర్ చేయాలి. కన్సిడర్. ఎస్ సార్. ఈ 4 రీజన్స్ వల్ల నేను ఏం చేయాలి? డిప్రిసియేషన్ కన్సిడర్ చేయాలి అకౌంట్. ఓకేనా? ఎస్ సార్. రైట్ అండి, థ్యాంక్ యూ. సో వాడు చెప్తున్న డెఫినేషన్ బేసిక్ గా డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేయాలని. సో డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేయాలంటే 3 ఫ్యాక్టర్స్ కంపల్సరీగా కావాలి. ఒకటి యూస్ఫుల్ లైఫ్, ఎస్టిమేటెడ్ యూస్ఫుల్ లైఫ్, రెండోది కాస్ట్ ఆఫ్ ది అసెట్, మూడోది రెసిడ్యువల్ వాల్యూ. ఇవి 3 ఉంటేనే డిప్రిసియేషన్ కట్టగలం. అలా ప్రొసీజర్ లో కట్టుకుంటూ వెళ్ళడాన్ని మనం అంటాం సిస్టమాటిక్ అలికేషన్ ఆఫ్ అమౌంట్ ఆఫ్ డిప్రిసియబుల్ అమౌంట్ ఆఫ్ అసెట్ అని అంటాం. సో డిప్రిసియబుల్ అమౌంట్ అంటే కాస్ట్ మైనస్ స్క్రాప్ వాల్యూ. దీన్ని ఓవర్ ఏ పీరియడ్ డిప్రిషియేట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎందుకు చేయాల్సిన డిప్రిసియేషన్ అంటే ట్రూ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్, ట్రూ కాస్ట్ ఆఫ్ ట్రూ ఇన్కమ్, ట్రూ పొజిషన్ స్టేట్మెంట్, ఫండ్స్ ఫర్ రీప్లేస్మెంట్. ఇవన్నీ రీజన్స్ వల్ల మనం ఏం చేయాలి? డిప్రిసియేషన్ ని క్యాలిక్యులేట్ చేయాలి. డిప్రిసియేషన్ దేని మీద క్యాలిక్యులేట్ చేయాలి సార్? ఎసెట్ మీద క్యాలిక్యులేట్ చేయాలి. ఎసెట్ అంటే ఏంటి? డెఫినిషన్ ఉంది. Property, plant and equipment is known as asset, are tangible items that held for use in the production or supply of goods or services for rental, others or administrative purpose. ఓన్ ప్రొడక్షన్ కోసం వాడచ్చు, ఆఫీస్ లో ఫర్నిచర్ అడ్మినిస్ట్రేటివ్ పర్పస్ కోసం వాడచ్చు, సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నాం సర్వీస్ కోసం వాడచ్చు. సో బిజినెస్ యాక్టివిటీ కోసం యూజ్ చేసే ప్రతి దాన్ని ప్రాపర్టీ, ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్ ని మనం అంటాం అసెట్ అంటాం. And are expected to be used during more than period of 12 months. దాని లైఫ్ బట్ మినిమం మోర్ దాన్ 12 months ఉండాలి. విత్ ఇన్ 12 months ఉంటే ఆ ఇయర్ తోనే లైఫ్ అయిపోతే దానికి ఫ్యూచర్ లేనప్పుడు ఆ ఇయర్ తోనే ఎక్స్పెండిచర్ కింద రికార్డ్ చేసేసుకుంటాం. రైట్? అలాగే బేసిక్ రీజన్స్ సార్ ఎందుకు అసెట్ వాల్యూ తగ్గుతుంది, రీజన్ ఏంటి అని అడిగితే ఇందా చెప్పాను, ఫిజికల్ వేర్ అండ్ టేర్, రిఫ్లెక్షన్ ఆఫ్ టైం, ఆబ్సోలెన్స్ అంటే పోవడం, లైక్ టెక్నాలజీ చేంజ్ అయితే ఆటోమేటిక్ గా వాల్యూ ఎందుకు పనికిరాదు. డిక్రీజ్ ఇన్ ద మార్కెట్ వాల్యూ, డిప్లీషన్ మెయిన్లీ ఇన్ కేస్ ఆఫ్ మైన్స్ అండ్ అదర్ నేచురల్ రిసోర్సెస్. కొన్ని విషయాలు మనం ఫ్యూచర్ లో నేర్చుకుంటానని. మైన్స్ లాంటివి ఉన్నాయనుకో, ఇందాక మనం అనుకున్నాం డిప్లీషన్ వాల్యూ పడిపోతూ ఉంటుంది, దాన్ని ఏం చేయాలి? అందుకనే తగ్గించాల్సింది. నేచురల్ రిసోర్సెస్ యూటిలిటీ వాడేస్తూ ఉంటే ఆ రిసోర్సెస్ ఏమవుతాయి? తగ్గిపోతూ ఉంటాయి. సో కాబట్టి వాటి ప్రకారం డిప్రిసియేషన్ కట్టి తీరాల్సింది. జనరల్ మిషనరీ లాంటివి అయితే ఫిజికల్ వేర్ అండ్ టేర్ అంటాం. రైట్? సో కొన్ని ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అయితే టెక్నాలజీ అప్గ్రేడ్ అయితే ఎలక్ట్రానిక్ ఐటమ్ ఎందుకు పనికిరాదు, దాని వాల్యూ ఏముండదు మార్కెట్ లో. ఒక ప్రింటర్ ఉంది, ఒకప్పుడు ప్రింట్ తీయడానికి చాలా ఇబ్బందులు పడి తీసావు, చాలా తక్కువ కాస్ట్, చాలా ఓల్డ్ టెక్నాలజీ వాడాం. ఇప్పుడు కొత్త టెక్నాలజీలో సింపుల్ వేలో మనం ప్రింటింగ్ చేస్తాం. ఇప్పుడు పాత టెక్నాలజీలో ఉన్న అసెట్ ఎవరికి నమ్మగలమా? దానికి వాల్యూ ఉంటుందా? ఉండదు, పడిపోయింది కదా ఆటోమేటిక్ గా. రైట్? ఆ వాల్యూ ఏదైతే తగ్గిపోతే దాన్ని మనం అంటాం డిప్రిసియేషన్. ఏ రీజన్ అయినా అయి ఉండొచ్చు. రైట్? చిన్న ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఇంకొక పాయింట్, లాస్ట్ అండ్ ఫైనల్ ఒక పాయింట్ అడుగుతాను. ఇందాక అడిగిన పర్సన్ సౌమ్య. అమ్మ సౌమ్య, ఇప్పుడు నేను క్వశ్చన్ అడుగుతాను, నాకు చెప్పు. మనం ల్యాండ్ అండ్ బిల్డింగ్, నేను అన్నాను అనుకున్నాగా, ల్యాండ్ అండ్ బిల్డింగ్ ఎసెటా కాదా? ఈ అసెట్ కి డిప్రిసియేషన్ ఉంటుందా ఉండదా? ఉంటుంది సార్. ల్యాండ్ యూజ్ చేయం కదా సార్, డిప్రిసియేషన్ ఏముండదు. ల్యాండ్ కూడా మనం బిజినెస్ లో ల్యాండ్ కొని యూజ్ చేసుకోమా? ల్యాండ్ అంటే యూజ్ అయినా బిజినెస్ ప్రిన్సెస్ కావాలా? ప్రిన్సెస్ నేను రెంట్కి తీసుకున్న బదులు ఓన్ గా పర్చేస్ చేసుకున్నాను, అసెటేనా కదా? అసెటే కదా అది? మరి ల్యాండ్ కి లైఫ్ మోర్ దాన్ 1 year ఉంటుందా ఉండదా? ఉంటుంది సార్. సో ఖచ్చితంగా అసెటే. మరి డిప్రిసియేషన్ కట్నా అని క్వశ్చన్ అడిగాను ఎగ్జామ్. ఆ ప్లేస్ లో కొంత ప్లేస్ లో బిల్డింగ్ కూడా కన్స్ట్రక్ట్ చేశాను. రైట్? అండ్ అసెటే కదా? అసెటే సార్. డిప్రిసియేషన్ కట్నా లేదా? దాని వాల్యూ తగ్గట్లేదు కదా సార్ మనం యూజ్ చేసినా, సో రైట్? అసలు ముందు ల్యాండ్ కి యూస్ఫుల్ లైఫ్ ఎంత అని క్వశ్చన్ అడిగితే చెప్పగలం అసలు? నో సార్.
ల్యాండ్ హ్యాస్ ఎన్ అన్లిమిటెడ్ లైఫ్. ఎస్ సార్. సో కాబట్టి అన్లిమిటెడ్ లైఫ్ నేను ఇందాక చెప్పాను డిప్రిసియేషన్ కట్టాలంటే 3 ఎలిమెంట్స్ ఏంటి? ఎస్టిమేటెడ్ యూజ్ఫుల్ లైఫ్ ఫైండ్ అవుట్ చేయాలి సార్, కాస్ట్ ఆఫ్ ద అసెట్ తెలియాలి, అలాగే రెసిడ్యుయల్ వాల్యూ, స్క్రాప్ వాల్యూ ఎస్టిమేట్ చేసుకో. రైట్. అసలు ముందు లైఫ్ ఉందా? లైఫ్ అనేది చెప్పగలమా మనం? నో సార్. మరి ఎస్టిమేట్ చేయమన్నాడు, అది చెప్పకుండా డిప్రిసియేషన్ కట్టగలవా? నో సార్. సో కాబట్టి ల్యాండ్ కి డిప్రిసియేషన్ ఉండదు. మరి డిప్రిసియేషన్ దేనికి ఉంటుంది కావాలంటే? బిల్డింగ్. బిల్డింగ్ ఉంటుంది. సో బిల్డింగ్ ఉంది అనుకున్నానా, నేను 10 లక్షలు ఖర్చు పెట్టి బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేశాను. ఒక 1 year తర్వాత బిల్డింగ్ యూజ్ చేస్తే దాని వాల్యూ ఏమవుద్ది? వేర్ అండ్ టేర్ వల్ల తగ్గుతుంది. అర్థమవుతుందా నాన్న? బిల్డింగ్ ఎంతకాలం? ఒక 20 ఏళ్ళు మహా అయితే. సో 20 years పాటు డిప్రిసియేషన్ రూపంలో ఏం చేయాలి? దాన్ని రెడ్యూస్ చేసుకుంటారు. లైఫ్ అనేది ఎస్టిమేట్ చేయగలిగితే డిప్రిసియేషన్ ఉంటుంది. లైఫ్ ఎస్టిమేట్ చేయలేకపోతే నో డిప్రిసియేషన్. ఎస్ సార్. రైట్ అండ్ నో డిప్రిసియేషన్. క్లియర్ కదా? ఎస్ సార్. రైట్, థ్యాంక్ యూ. ఇది బేసిక్ అండర్స్టాండింగ్ అనే కాన్సెప్ట్ గురించి. ఇందాక మనకున్న 3 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ అని. ఒకటి కాస్ట్ ఆఫ్ ది అసెట్, రెండోది లైఫ్ ఎస్టిమేషన్, మూడోది స్క్రాప్ వాల్యూ ఎస్టిమేషన్. 3 ఉంటేనే మనం ఏం చేయగలం? డిప్రిసియేషన్ ని క్యాలిక్యులేట్ చేయగలం. సో వాటి గురించి కొన్ని పాయింట్స్ చెప్తున్నాను నేను. ఇందాక చెప్పా 3 పాయింట్స్ అని. కాస్ట్ ఆఫ్ ది అసెట్, లైఫ్, స్క్రాప్. కాస్ట్ ఆఫ్ ది అసెట్ ఈస్ హిస్టారికల్, దట్ మీన్స్ కాస్ట్ జరిగిపోయిందని. ఒక ల్యాండ్ అండ్ బిల్డింగ్ ఉంది, ఒక బిల్డింగ్ ఉంది, ఒక మిషనరీ ఉంది, దాని వాల్యూ ఎంత అని అడిగితే ఏం చెప్పచ్చు? నేను ఎంత పెట్టుకుంటే. సో నేను ఎంత పెట్టుకుంటే దాన్ని మనం అంటాం కాస్ట్ కాన్సెప్ట్ అంటాం. హిస్టారికల్, జరిగిపోయింది. నేను ఎంత డబ్బులు పెట్టుకుంటే అంతే నా అసెట్. ఒక మిషనరీ నేను 10 లక్షలు పెట్టుకున్నాను. వాట్ ఇస్ ద కాస్ట్ ఆఫ్ ది అసెట్? 10 lakhs బికాస్ ఐ హావ్ పెయిడ్ ఇట్. రైట్ నా? రైట్. నెక్స్ట్ యూజ్ఫుల్ లైఫ్. ఆ మిషనరీ యొక్క లైఫ్ ఎంత అని అడిగితే నువ్వు ఎలా చెప్పగలవు? నువ్వు ఏమైనా టెక్నికల్ పర్సన్? ఎవరైతే అమ్మారో వాడు చెప్తానన్న లైక్ ఈ మిషనరీని ఇంత ఎలా యూజ్ చేస్తే దీని లైఫ్ 10 years ఉండొచ్చు. టెక్నికల్ ఎస్టిమేట్. ఇది నీ ఇష్టం, నీకు నచ్చిన నెంబర్ రాయడానికి లేదు. టెక్నికల్ ఎస్టిమేట్ మనకున్న ఎక్స్పీరియన్స్ లేదా మనకి అమ్మిన సప్లయర్ యొక్క ఇన్ఫర్మేషన్ తీసుకుని ఆ మిషనరీ యొక్క లైఫ్ ని ఎస్టిమేట్ చేయాలి. సో లైఫ్ అనేది ఎస్టిమేట్, యాక్చువల్ కాదు. స్క్రాప్ వాల్యూ. రైట్. ఒక 10 ఏళ్ళ తర్వాత మిషనరీని ఎంతకు అమ్ముతాను నేనంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను టీవీ తీసుకున్నాను అనుకున్నాను, దాని లైఫ్ 5 years అని అన్నాను. టీవీ తెచ్చిన తర్వాత దాన్ని వాడుతున్నాను. రైట్. దాన్ని మా అబ్బాయి ఇష్టం వచ్చినట్టు నొక్కేసి పాడు చేసేసాడు. దాని మీద ఎక్కి తొక్కేశాడు, మంచి గేమ్స్ ఆడేశాడు దాని మీద. 5 years తర్వాత ఆ టీవీ వాల్యూ ఇంతకుముందు ఎస్టిమేట్ చేసినప్పుడు కొనేటప్పుడు ఏమో 10,000 చెప్పాడు నాన్న. దాన్ని ఇష్టం వచ్చినట్టు వాడేసి 10 ఏళ్ళ తర్వాత 5 years తర్వాత వెళ్ళి మార్కెట్లో అమ్ముదామంటే 10,000 రావాలి. రూల్ ఏమైనా ఉందా? లేదు. అది యాక్చువల్గా మనం చెప్పలేదు. ఇది కూడా ఏంటిది? ఎస్టిమేట్. సో ఎప్పుడైనా మారిపోవచ్చు, ఏదైనా జరగచ్చు. రైట్ నా? దిస్ కాల్ ఎస్టిమేషన్. సో ఎస్టిమేటెడ్ వాల్యూస్ అనేవి మారిపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మిషనరీ ఉంది, లైఫ్ 5 years కరెక్టే, కానీ నేను 1 year వాడాను, చాలా తక్కువ యూనిట్స్ ప్రొడ్యూస్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మిషనరీ నుంచి ఒక 1 lakh pens ప్రొడ్యూస్ చేయొచ్చు అని నాకు సప్లయర్ చెప్పాడు. ఇప్పుడు ఈ మిషనరీ యొక్క లైఫ్ ఎంత అని అడిగితే 5 years అన్నాను. అంటే దీనిలో నా అజంప్షన్ ఏంటి? ఫస్ట్ ఇయర్ 20,000 యూనిట్స్ ప్రొడ్యూస్ చేస్తాను, సెకండ్ ఇయర్ 20, థర్డ్ ఇయర్ 20, ఫోర్త్ ఇయర్ 20, ఫిఫ్త్ ఇయర్ 20 ప్రొడ్యూస్ చేస్తాను. ప్రొడ్యూస్ చేసి సేల్ చేస్తాను పెన్స్ అనేది నా ఎస్టిమేషన్. కాబట్టి లైఫ్ 5 years అయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇయర్ లో నేను 10,000 పెన్స్ ప్రొడ్యూస్ చేసి సేల్ చేశాను, నా మార్కెట్ లేదు. సెకండ్ ఇయర్ లో 5,000 పెన్సే, థర్డ్ ఇయర్ లో 25,000 పెన్స్, లేదా పోనీ 15,000 పెన్స్. ఇలా జరిగింది. అంటే అప్పటికి 3 years అయ్యే టైంకి నాకు ఎంత అయింది? మొత్తం 15 + 15 30,000 పెన్స్ అయిందన్న. ఇంకా ఎంత ఉంది లైఫ్? 70,000 పెన్స్ ఉందన్న. మరి 70,000 పెన్స్ అంటే 2 years లో అయిపోద్దా? లేదు. 3 years తర్వాత నేను కావాలంటే ఏం చేయొచ్చు? నా ఎస్టిమేట్ ని రివైజ్ చేసుకోవచ్చు. 3 years పాటు డిప్రెషన్ కట్టేశాను, నేను ఎస్టిమేట్ చేసింది జరగలేదు. అప్పుడు 3 years తర్వాత ఏం చేస్తాను? ఇంకో 2 years కాదు, ఇంకా 70,000 ఉంది. ఈ 70,000 ప్రొడక్షన్ నాకు ఇంకొక 3-4 years రావచ్చు. అంటే రిమైనింగ్ లైఫ్ 4 years. రైట్. అంటే దీని అర్థం ఇంతకు ముందు 7, ఇప్పుడు 4 అయ్యి మొత్తం ఈ 3 + 4 అంటే 7. 5 నుంచి 7 అంటే ఏం? ఇంకో 2 years పాటు లైఫ్ ని పెంచుకోవచ్చా? ఎస్, పెంచుకోవచ్చు. బికాస్ దిస్ ఈజ్ ఎస్టిమేటెడ్. నీ యూసేజ్ ని బట్టి కావాలంటే లైఫ్ ఆఫ్ ది అసెట్ ఏం చేయొచ్చు? పెంచుకోవచ్చు. లైఫ్ ని చేంజ్ చేయొచ్చా? ఎస్, చేంజ్ చేయొచ్చు. స్క్రాప్ వాల్యూ చేంజ్ చేయొచ్చు? ఎస్. నీ యూసేజ్ ని బట్టి స్క్రాప్ వాల్యూ మారిపోవచ్చు.
నేను బిగినింగ్ ఆఫ్ ది అసెట్ ఇయర్ లో 10,000 అనుకున్నాను, 5 years తర్వాత చూస్తే దాని వాల్యూ చాలా దారుణంగా పడిపోయింది అన్న, 2,000 కూడా రాదు. సో మధ్యలోనే నీకు ఆ ఇన్ఫర్మేషన్ తెలిస్తే నువ్వు వాల్యూ ఏం చేయొచ్చు, రివైజ్ చేసుకోవచ్చు. లేదు 2 years వాడి నేను అసెట్ అస్సలు చెక్ చదవలేదు, ఇంకో 3 ఏళ్ళు వాడిన తర్వాత కూడా దాన్ని 10,000 కాదు 20,000 అమ్మగలని నాకు ఒక నమ్మకం ఉంది. సో ఆ ఎస్టిమేట్ నువ్వు చేయగలిగితే రివైజ్ చేసుకోవచ్చు. సో ఎస్టిమేట్ థింగ్స్ దేనైనా రివైజ్ చేసుకోవచ్చు. కాస్ట్ అది హిస్టారికల్ కాస్ట్ రివైజ్ చేయాలి, రైట్ నా. సో రెసిడ్యువల్ వాల్యూ అలాగే యూస్ఫుల్ లైఫ్ రెండు కూడా ఏంటి, ఎస్టిమేటెడ్ వాల్యూస్. వాటిని మనం ఏం చేయొచ్చు, ఎస్టిమేట్ చేయొచ్చు. ఎస్టిమేట్ చేసినప్పుడు ఓవర్ ఏ పీరియడ్ మనం కావాలంటే మళ్ళీ వాటిని ఏం చేయొచ్చు, రీఇవాల్యుయేషన్ చేయొచ్చు. రీఇవాల్యుయేషన్ చేసి లైఫ్ ని కావాలంటే పెంచుకోవచ్చు లేదా తగ్గించుకోవచ్చు, రైట్ నా. ఇది కూడా మనం చేయొచ్చు, ఎందుకంటే బికాస్ దోస్ 2 items ఆర్ ఎస్టిమేటెడ్ ఐటమ్స్. ఈ 3 items ని బేస్ చేసుకుని మనం క్యాలిక్యులేట్ చేస్తాం ఏంటది, డిప్రిసియేషన్, రైట్. సో మెథడ్స్ కి వెళ్దాం నాన్న. మెథడ్స్ కి వెళ్ళడానికన్నా ముందు సో ఇప్పటిదాకా చెప్పిన థియరీలో ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే అడగండి, ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది చూద్దాం. దానికన్నా ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనిలో ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే అడగండి. చెప్పిన థియరీలో అభిరామ్ అర్థమైందా నాన్న థియరీ? అభిరామ్ సార్ థియరీ చెప్పింది అర్థమైందా? సార్ నా నెట్ బాగాలేదు సార్, వీడియో చూస్తాను సార్ నేను. ఓకేనా. ప్రజ్ఞ సార్ మా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నో సార్. అర్థమైందా థియరీ? ఎస్ సార్. సో చెప్పు రీజన్స్ ఫర్ డిప్రిసియేషన్ ఏమైనా 2-3 రీజన్స్ చెప్పు, కరెక్ట్ రీజన్స్. ఇయర్ ఏందన్నా వేర్ అండ్ ఇయర్. రీజన్స్ ఫర్ డిప్రిసియేషన్, ఆబ్జెక్టివ్స్ ఆఫ్ డిప్రిసియేషన్ 2 రీజన్స్ ఉన్నాయి కదా. నువ్వు రీజన్స్ అంటే వేర్ అండ్ ఇయర్ జనరల్ రీజన్స్ చెప్తావు కదా. సో వై యూ హ్యావ్ టు క్యాలిక్యులేట్ డిప్రిసియేషన్ అడుగుతున్నాను. అవి జనరల్ రీజన్స్. ఆబ్జెక్టివ్స్ కరెక్ట్ ఇన్కమ్ మెజర్మెంట్ సార్. ఇన్కమ్ ని కరెక్ట్ గా మెజర్ చేయడానికి మన ఆబ్జెక్టివ్స్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఉంటాయి. ఎస్ సార్. ట్రూ పొజిషన్ స్టేట్మెంట్ సార్. ట్రూ పొజిషన్ స్టేట్మెంట్. ఫండ్స్ ఫర్ రీప్లేస్మెంట్. వెరీ గుడ్. అసర్టైన్మెంట్ ఆఫ్ ట్రూ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. రైట్. సో కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కరెక్ట్ కనుక్కోవడానికి, ప్రాఫిట్ కరెక్ట్ కనుక్కోవడానికి, బ్యాలెన్స్ షీట్ ని కరెక్ట్ ప్రిపేర్ చేయడానికి, ఫండ్ రీప్లేస్మెంట్ చేయడానికి కూడా మనం దాన్ని ఉపయోగించవచ్చు. ఎస్ సార్. రైట్. ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్? రైట్. నెక్స్ట్. సో ఇప్పుడు మనం నెక్స్ట్ కాన్సెప్ట్ వెళ్దాం డిప్రిసియేషన్ లో. సో డిప్రిసియేషన్ అమౌంట్ ఎంత అని క్వశ్చన్ అడగగానే 3 ఫ్యాక్టర్స్ ఉండాలని చెప్పాం. సో ఆ ఫ్యాక్టర్స్ ని ఉపయోగించుకుంటూ సో డిప్రిసియేషన్ ని క్యాలిక్యులేట్ చేయాలి. ఈ డిప్రిసియేషన్ ని క్యాలిక్యులేట్ చేయడానికి సో మనకి ఉన్నటువంటి మెథడ్స్, వీడి ఇచ్చిన మెథడ్స్ 3. ఫస్ట్ స్ట్రైట్ లైన్ మెథడ్, రెండోది డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్, మూడోది యూనిట్స్ ఆఫ్ ప్రొడక్షన్. సో జనరల్ గా స్టాండర్డ్స్ ఏస్ 10 అకౌంటింగ్ స్టాండర్డ్ నెంబర్ 10 సజెస్ట్ చేసినటువంటి మెథడ్స్ స్ట్రైట్ లైన్ మెథడ్, డబ్ల్యూడివి మెథడ్. సో ఈ మెథడ్ మీద సజెషన్ లేదు, రైట్. రెండింటిలో ఏదో మెథడ్ మనం యూజ్ చేసుకోవచ్చు. కొన్ని యాక్ట్స్ కొన్ని మెథడ్స్ స్పెసిఫిక్ గా సజెస్ట్ చేస్తాం, రైట్ నా. సో కాబట్టి సో మెథడ్స్ అన్ని నేర్చుకుంటాం. సో ఆర్గనైజేషన్ యొక్క రిక్వైర్మెంట్ బట్టి అది స్టాండర్డ్ ఏం అప్లై అవుతుంది, అకౌంటింగ్ స్టాండర్డ్ ఎవరికి అప్లై అవుతుంది, సో వాళ్ళ స్టాండర్డ్ వాడచ్చా, లేదు ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ అప్లై అవుతుంది, ఆ యాక్ట్ ప్రకారం ఏ డిప్రిసియేషన్ మెథడ్ వాడాలో ఆ మెథడే వాడాలి, రైట్ నా. సో అన్ని మనం తెలుసుకుంటాం క్యాలిక్యులేషన్ పర్పస్, రైట్. ఫస్ట్ మెథడ్ ఈస్ స్ట్రైట్ లైన్ మెథడ్. సో 3 విషయాలు నేను చెప్పాను ఇందాకే, ఆ 3 ఉంటేనే మనం ఏదైనా డిప్రిసియేషన్ కట్టగలం. సో ఫస్ట్ బేసిక్ మెథడ్ అన్న ఏంటంటే మెథడ్ 3 విషయాలు ఏంటి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాస్ట్ తెలియాలి,
లైఫ్ తెలియాలి, రెసిడ్యువల్ వాల్యూ ఆర్ స్క్రాప్ వాల్యూ తెలియాలి. ఈ మూడు తెలిసి డిప్రిసియేషన్ కట్టచ్చు. ఎలా కట్టచ్చు? సో మన డిప్రిసియేషన్ ఎప్పుడు కూడా దేని మీద కట్టాలి? స్ట్రైట్ లైన్ అంటే ఎప్పుడు ఒకటే అమౌంట్ ఉంటుంది, ఎప్పుడు ఒకటే అమౌంట్ ఉంటుంది. చాలా ప్రమాదకరం, జాగ్రత్తగా అభిచారు. సో కాస్ట్ మొత్తాన్ని డిప్రిసియేట్ చేయనా సార్, కాస్ట్ ని డివైడ్ చేయనా లైఫ్ తో అని అంటే, కాస్ట్ మొత్తం డివైడ్ చేస్తే మొత్తం అసెట్ జీరో అయిపోతుంది. కానీ ఫ్యూచర్ లో కొంత వాల్యూ వస్తుందని తెలిసినప్పుడు దాన్ని డిప్రిసియేట్ చేయాల్సిన అవసరం లేదు. రికవరీ ఉంటుందని తెలిసినా కూడా అసెట్ లాస్ అని రాసుకుంటావా? రాయం కదా. సో కాబట్టి కాస్ట్ మైనస్ స్క్రాప్ వాల్యూ. సో కాస్ట్ మైనస్ స్క్రాప్ వాల్యూ డివిజన్ లైఫ్ ఆఫ్ ది అసెట్ will give us depreciation per annum. Right now? So మళ్ళీ నెక్స్ట్ రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అంటే కనుక, సో నువ్వు డిప్రిసియేషన్ ఏదైతే క్యాలిక్యులేట్ చేస్తున్నావో డివిజన్ కాస్ట్, కాస్ట్ లో డిప్రిసియేషన్ ఎంత పర్సెంటేజ్ చూసి అదే డిప్రిసియేషన్ నేను చెప్పాలి. ఎగ్జాంపుల్ చూడు జాగ్రత్తగా. asset cost 1 lakh, scrap value life 4 years, let us assume 4 years, scrap value 20,000. So what is the depreciation per annum? 1 lakh, sorry, మారుద్దాం, 25,000. 1 lakh minus 25,000 divided by 4 years. ఎవరికైనా దీనిలో డౌట్ ఉంటే అడగచ్చు. 1 lakh minus 25,000 divided by 4 years, that equals to 18,750 rupees per annum is the depreciation. So rate ఎంత అని అడిగితే 18,750 depreciation amount divided by cost of the asset into 100. That equals to 18.75%. 18,750 division 1 lakh into 100 is the percentage. So ఇలా 18.75% చొప్పున 4 years పాటు కట్టాను అనుకో, ఎవ్రీ ఇయర్ సేమ్ డిప్రిసియేషన్ కదా. సో అప్పుడు ఏమవుతుంది, టోటల్ గా 18,750 మల్టిప్లైడ్ విత్ 4 years అంటే ఎవ్రీ ఇయర్ 18,750 into 4, దట్ ఈక్వల్స్ టు 75,000 అసెట్ వాల్యూ రెడ్యూస్ అవుతున్నాను. 4 years తర్వాత ఎంత వాల్యూ మిగులుద్ది? 25,000 వాల్యూ మిగులుతుంది. అది మిగలాలి, అది మిగిలేలాగా నువ్వు డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేయాలి. రైట్ నా? ఈ మెథడ్ మనం ఏమంటాం? స్ట్రైట్ లైన్ మెథడ్. సో ఈ మెథడ్ డిప్రిసియేషన్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? కాస్ట్ మైనస్ స్క్రాప్ వాల్యూ డివిజన్ లైఫ్. ఏదైతే మనం జనరల్ ఎగ్జాంపుల్ ఇందాక ఆలోచించామో సింపుల్ అదే ఎగ్జాంపుల్. సో డిప్రిసియేషన్ per annum, సో రేట్ డిప్రిసియేషన్ per annum డివైడ్ బై కాస్ట్ ఇంటూ 100. సో చాలా మంది స్టూడెంట్స్ రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు డిప్రిసియేషన్ per annum డివైడ్ బై కాస్ట్ మీద వేయకుండా డిప్రిషియబుల్ అమౌంట్ మీద వేస్తారు. సో డిప్రిషియబుల్ అమౌంట్ అంటే cost minus scrap value is known as depreciable amount. So 75,000 మీద నేను పర్సెంటేజ్ కడితే లాంగ్ అయిపోతుంది కదా. రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ 18,750 డివైడ్ బై 75,000 వేసాను అనుకోరా. సో 0.25, 25% వస్తుంది. ఓకేనా? సో రేట్ ఆఫ్ డిప్రిసియేషన్, రేట్ ఈజ్ ఆల్వేస్ క్యాలిక్యులేటెడ్ ఆన్ కాస్ట్. రేట్ ఈజ్ ఆల్వేస్ క్యాలిక్యులేటెడ్ ఆన్ కాస్ట్. రైట్. సో ఇప్పుడు దీన్ని అర్థం చేసుకోవాలి. తేజ మణికంఠ సార్. రైట్ తేజ. సో ఇప్పుడు చెప్పిన ఈ పాయింట్స్ ప్రకారం స్ట్రైట్ లైన్ మెథడ్ యొక్క ఫీచర్, సింపుల్ ఫీచర్స్ చెప్పొచ్చు. ఫస్ట్ ఫీచర్, స్ట్రైట్ లైన్ మెథడ్ లో డిప్రిసియేషన్ క్యాలిక్యులేషన్ ఫార్ములా నేను ఆల్రెడీ చెప్పాను కదా. ఫార్ములా ఓవర్. ఫస్ట్ పాయింట్ ఫార్ములాసే. ఓకేనా? రెండు, ఈ మెథడ్ లో డిప్రిసియేషన్ ఎవ్రీ ఇయర్ ఎలా ఉంటుంది? సేమ్ అమౌంట్ ఉంటుంది. ఫస్ట్ పాయింట్. ఓకేనా? ఓకే సార్. ఎవ్రీ ఇయర్ డిప్రిసియేషన్ ఎంత? సేమ్ అమౌంట్ ఉండదు. సేమ్ ఉండాలి. ఎవ్రీ ఇయర్ కాస్ట్ సేమే, స్క్రాప్ వాల్యూ సేమే, లైఫ్ సేమే కాబట్టి ఎవ్రీ ఇయర్ డిప్రిసియేషన్ ఎలా ఉంటుంది? సేమ్ అమౌంట్. డిప్రిసియేషన్ మారదు. మారదు కాబట్టి మెథడ్ పేరు ఏంటి? స్ట్రైట్ లైన్.
రెండో పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేస్తే రేట్, డిప్రిసియేషన్ రేట్ ఎప్పుడైనా ఇస్తే అది ఎప్పుడు దేని మీద క్యాలిక్యులేట్ చేయాలి? డిప్రిషియేషన్ per annum. రేట్ Cost into. నీ క్వశ్చన్ లో రేట్ 18.75% అన్నాడు డిప్రిసియేషన్ రేట్. Yes, sir. అది దేని మీద అప్లై చేయాలి? Cost మీద అప్లై చేయాలి. రేట్ ఈస్ ఆల్వేస్ అప్లైడ్ ఆన్ కాస్ట్. సో ఎందుకన్నా కాస్ట్? ఎందుకంటే రేట్ క్యాలిక్యులేట్ చేసేది దేని బేస్ చేసుకుని? అసెట్ యొక్క. Yes, sir. సో జీపీ మార్జిన్, గ్రాస్ ప్రాఫిట్ పర్సంటేజ్ ఫార్ములా ఏంటి? గ్రాస్ ప్రాఫిట్ బై సేల్స్. Yes, sir. అందుకే ఎప్పుడు జీపీ మార్జిన్ అనగానే దేని మీద అప్లై చేస్తాం? సేల్స్ మీద. డిప్రిసియేషన్ రేట్ దేని బేస్ చేసుకుని క్యాలిక్యులేట్ చేస్తాం? డివిజన్ లో కాస్ట్. ఓకే సార్. కాబట్టి ఎప్పుడు కూడా రేట్ దేని మీద అప్లై చేయాలి? కాస్ట్. కాస్ట్. ఓకేనా? ఓకే సార్. ఇప్పుడు నేను క్వశ్చన్ అడుగుతాను, జాగ్రత్తగా ఆలోచించి సమాధానం చెప్తే మనకంట. ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ లో 1 lakh ఇచ్చాను నాన్న కాస్ట్ ఆఫ్ ది అసెట్. ఓకే సార్. లైఫ్ 4 years ఇచ్చాడు నాన్న. ఓకే సార్. ఈ ఇన్ఫర్మేషన్ ఏమి చెప్పలేదు నాన్న క్వశ్చన్ లో, స్క్రాప్ వాల్యూ. ఓకే సార్. రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ 18.75% అని చెప్పాడు. ఓకే సార్. ఓకేనా? ఓకే సార్. డిప్రిసియేషన్ పెర్ యానం ఎంత? తేజ క్వశ్చన్ అర్థమైందా? మళ్ళీ చెప్పనా? ఒకసారి మళ్ళీ చెప్పండి. ఏం లేదు, క్వశ్చన్ లో కాస్ట్ ఆఫ్ ది అసెట్ 1 lakh ఇచ్చాడు, లైఫ్ ఆఫ్ ది అసెట్ 4 years ఇచ్చాడు, రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ 18.75% అన్నాడు. ఓకే సార్. డిప్రిసియేషన్ అమౌంట్ ఎంత అని అడిగాను. క్వశ్చన్ అర్థమైందా? ఇప్పుడు ఎంత డిప్రిసియేషన్ అమౌంట్? అరే ఇంత కష్టపడి ఇప్పుడే కదా సెంటెన్స్ చెప్పాను నేను. చూడు సెకండ్ సెంటెన్స్ ఏం చెప్పాను? రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఎప్పుడు దేని మీద అప్లై చేయాలని చెప్పాను? కాస్ట్ మీద అప్లై చేయాలి. కాస్ట్ ఇచ్చాడు కదా. ఎస్ సార్. మరి డైరెక్ట్ గా 1 lakh into 18.75 సార్ అంటే ఆన్సర్ 18,750 అని చెప్పాలి. ఎందుకు చెప్పలేకపోయా? ఎందుకు చెప్పలేకపోయావు అంటే నువ్వు సార్ నేను లైఫ్ కూడా చెప్పి నేను కన్ఫ్యూజ్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే సార్. అదే క్వశ్చన్ లో లైఫ్ చెప్పలేదు నీకు అసలు డౌట్ వచ్చేదా? రాదు కదా. ఓకేనా తేజ? రైట్, థ్యాంక్ యూ. నెక్స్ట్ సంజయ్. సంజయ్ సార్. రైట్ సంజయ్, ఇందాక అడిగిన క్వశ్చన్ అర్థమైందా? లేదు సార్, నాకు బాగాలేదు. ఎవరికి నెట్ బాగుంది? పూర్ణ మహాలక్ష్మి చెప్పగలవమ్మా? అర్థమైందా? వాయిస్ వినబడుతుందా? పూర్ణ మహాలక్ష్మి నా వాయిస్ క్లియర్ గానే ఉందమ్మా? ఏమ్మా? ఓకే. సో ఇందాక అడిగిన పాయింట్ అర్థమైందా నీకు? సో డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేయడానికి రేట్ ఇస్తే నేను డైరెక్ట్ గా ఏం చేయొచ్చు? డిప్రిసియేషన్ per annum ఫైండ్ అవుట్ చేయొచ్చు, కట్టొచ్చు. సో రేట్ ని దేని మీద అప్లై చేయాలి? కాస్ట్ ఆఫ్ ది అసెట్. దేని మీద? కాస్ట్ ఆఫ్ ది అసెట్. కాస్ట్ ఆఫ్ ది అసెట్. రైట్ అండి. ఇప్పుడు క్వశ్చన్ లో ఇది ఇవ్వలేదు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి 18.75 అనేది ఏంటి? రేట్ చెప్పలేదు. రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ చెప్పలేదు దాన్ని క్వశ్చన్ లో చెప్పలేదు. క్వశ్చన్ లో ఏమి ఇచ్చాడు? డిప్రిసియేషన్ per annum. క్వశ్చన్ లో ఏమి ఇచ్చాడు? కాస్ట్ ఆఫ్ ది అసెట్ ఇచ్చాడు, లైఫ్ ఆఫ్ ది అసెట్ ఇచ్చాడు. ఈ రెండే ఇచ్చాడు. ఓకే సార్. ఇప్పుడు డిప్రిసియేషన్ పెర్ యానం ఎంత అని క్వశ్చన్ అడిగాడు. కాస్ట్ ఆఫ్ ది అసెట్ సార్ క్వశ్చన్ ఒకసారి రిపీట్ చేయండి. కాస్ట్ ఆఫ్ ది అసెట్ 1 lakh ఇచ్చాడు, లైఫ్ ఆఫ్ ది అసెట్ 4 years ఇచ్చాడు అని. ఓకేనా? ఓకే సార్. రెండే ఐటమ్స్ ఇచ్చాడు, ఇంకేం ఇవ్వలేదు. వాట్ ఈస్ ద డిప్రిసియేషన్ పెర్ యానం? పెర్ యానం డిప్రిసియేషన్ అమౌంట్ ఎంత అని అడిగాడు. అమౌంట్ ఎంత, రేట్ ఎంత అని 2 క్వశ్చన్లు అడిగాడు. ఏం చెప్తాం? డిప్రిసియేషన్ 25,000 సార్. డిప్రిసియేషన్ 25,000 అంటే 1 lakh డివైడ్ బై 4
ఎస్ సార్. ఎందుకు? అంటే 1 lakh 4 years కి డివైడ్ చేసాం సార్. 4 years లైఫ్ ఆఫ్ ఎసెట్. కాబట్టి assumption 0. ఎస్ సార్. రైట్ అన్న? సో పర్సెంటేజ్ డిప్రిసియేషన్ 125,000. మరి రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఎంత? 25% సార్. 25%. ఇందా క్వశ్చన్ కి ఈ క్వశ్చన్ కి డిఫరెన్స్ ఏంటని అడిగిన వాళ్ళు. ఇంకా క్వశ్చన్ లో పర్సెంటేజ్ ప్లస్ కాస్ట్ ఆఫ్ ది అసెట్ తో ఇయర్ కూడా ఇచ్చాడు సార్. ఓకే అండ్ అడుగుతా డిఫరెన్స్ ఏంటి? రేట్ చెప్పేసాడు ఇందా క్వశ్చన్ కూడా, ఇప్పుడు కూడా రేట్ నువ్వు క్యాలిక్యులేట్ చేయగలిగావు కదా. రేట్ ఎందుకు మారిపోయింది? ముందు ఎగ్జాంపుల్ ఒకసారి చెప్పండి సార్. ముందు ఎగ్జాంపుల్ కాస్ట్ ఆఫ్ ది అసెట్ ఇచ్చాడు, అసెట్ లైఫ్ ఇచ్చాడు, రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ 18.75 అని చెప్పేసాడు. ఓకే సార్. అంటే అక్కడ స్క్రాప్ వాల్యూ ఉండుంటుంది సార్. స్క్రాప్ వాల్యూ ఉంది, అది మనకి చెప్పలేదంటే. ఎస్ సార్. అర్థమవుతుందా? ఎందుకంటే నువ్వు చెప్పినట్టు ఈ రెండో ఇస్తే 25,000 per annum కదా. ఎస్ సార్. అంటే 25% అవ్వాలి నువ్వు చెప్పినట్టు, అవునా కదా? ఎస్ సార్. కానీ 18.75% అవుతుంది అంటే అది వాడు వచ్చేసి ఏంటన్నా, residual. వాడు స్క్రాప్ వాల్యూ ఉన్నా మనకి క్వశ్చన్ లో చెప్పలేదు. ఎస్ సార్. క్వశ్చన్ ఎలాగైనా అడగచ్చు నాన్న. అర్థమవుతుందా? కంగారు పడదు. ఓకే సార్. ఒకవేళ 3 విషయాలు చెప్పేసాడు అనుకున్నానా, ఈ రేట్ చెప్పాడు అనుకున్నానా, ఖచ్చితంగా మ్యాచ్ అవ్వాలి. మ్యాచ్ అవ్వదు క్వశ్చన్ రాదు. ఓకేనా? అర్థమైంది సార్. కొన్నిసార్లు క్వశ్చన్ లో చూడు, ఇంకా లాస్ట్ సార్ ఒక క్వశ్చన్ అడుగుతాను, సమాధానం చెప్పడానికి ట్రై చేయను. ఓకే సార్. ఇప్పుడు కాస్ట్ ఆఫ్ ది అసెట్ 1 lakh ఇచ్చాను నా. ఓకే సార్. మళ్ళీ చెప్తున్నాను, కాస్ట్ ఆఫ్ ది అసెట్ ఎంత ఇచ్చాడు? 1 lakh. 1 lakh ఇచ్చాను. లైఫ్ 4 years ఇచ్చాడు నా. ఓకే సార్. రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ 18.75 ఇచ్చాడు నా. 18.75. ఓకేనా? స్క్రాప్ వాల్యూ ఎంత అని క్వశ్చన్ అడిగాడు. చెప్పగలమా చెప్పలేమా? చెప్పండి సార్. ఎలా నాన్న? 18.75 ఈక్వల్ టు ఆ, 1 lakh మైనస్ రెసిడ్యువల్ వాల్యూ x అని వచ్చింది. అంత కష్టపడ్డాను 1 lakh into 18.75%. అంతేనా? డిప్రిసియేషన్ per annum. అలా ఎన్ని ఏళ్ళు డిప్రిసియేషన్? 4 years. 4 years లైఫ్ అంటే ఎంత అవుతుంది? 75,000. కాస్ట్ 1 lakh అయితే 75,000 డిప్రిసియేషన్ కడతాం అంటే మిగిలినంత ఏంటి? స్క్రాప్ వాల్యూ. సో స్క్రాప్ వాల్యూ ఎంత అవుతుంది? 25,000. ఓకేనా? అర్థమైందా? అర్థమైంది సార్. సో లేదు నువ్వు అన్నట్టు ఇందాక నువ్వు చెప్పినట్టు కూడా చేయొచ్చు. ఏంటని నువ్వు చెప్పిన ప్రొసీజర్? రెసిడ్యువల్ వాల్యూ రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఫార్ములా అప్లై చేస్తాను, అంతకుముందు చేయలేదు సార్. రేట్ అంటే ఎలా వస్తుంది సార్? సింపుల్ సార్, డిప్రిసియేషన్ ఫార్ములా ఉంది కదా. సో డిప్రిసియేషన్ డివైడెడ్ బై కాస్ట్ వేయాలి, ఇంటూ 100 చేస్తేనే కదా మనకి 18.75 వస్తుంది. వెరీ గుడ్, కరెక్ట్. సో డిప్రిసియేషన్ ఎలా వస్తుంది? డిప్రిసియేషన్ ఎలా వస్తుంది అంటే సార్, కాస్ట్ మైనస్ స్క్రాప్ వాల్యూ డివిజన్ లైఫ్ వేయాలి సార్. డివిజన్ మళ్ళీ ఇంకొకసారి కాస్ట్ ఉంది, ఇంటూ 100 చేయాలి. అప్పుడు మనకి ఏమొస్తుంది? 18.75 వస్తుంది. సో కాస్ట్ ఎంత? 1 lakh సార్ క్వశ్చన్ లో ఇచ్చాడు. స్క్రాప్ వాల్యూ తెలియదు, ఎక్స్ అనుకోమన్నాం. లైఫ్ 4 years, డివిజన్ 1 lakh ఈక్వల్స్ టు ఇంటూ 100 ఇస్ ఈక్వల్స్ టు 18.75. అంతేనా? ఇలా వాల్యూ చేస్తే కూడా ఎక్స్ వాల్యూ వస్తుంది కదా ఆటోమేటిక్ గా. ఎక్స్ అంటే రెసిడ్యువల్ వాల్యూ. సో స్క్రాప్ వాల్యూ రెసిడ్యువల్ వాల్యూ డైరెక్ట్ ఇలా కూడా కనుక్కుని దీన్ని సాల్వ్ చేసుకుని 25,000 కనిపెట్టచ్చు. ఓకేనా? ఓకే సార్. ఎలా చేయొచ్చు? రివర్స్ వర్కింగ్ చేయొచ్చు. దాని బదులు సింపుల్ వేలో సైట్ లైన్ మెథడ్ అంటే ఎవ్రీ ఇయర్ డిప్రిసియేషన్ సేమ్ కాబట్టి ఒక 1 year కడితే ఇంటూ 4 చేస్తే ఎవ్రీ ఇయర్ అదే కదా. సో సింపుల్ గా అందుకనే స్ట్రైట్ లైన్ మెథడ్ అని అనగానే ఈ 2 విషయాల్ని మనం ఎప్పుడు మర్చిపోకూడదు. ఓకే సార్. ఏంటన్నా 2 items, 2 statements? Depreciation every year. Depreciation of the asset every year, it is same. Rate of depreciation. Rate of depreciation is always calculated on cost. It is applied on cost. Cost of it. అంతే. 2 విషయాలు మనం మర్చిపోకూడదు. ఓకే సార్. రైట్ అన్న? రైట్ అన్న. ఇది స్ట్రైట్ లైన్ మెథడ్ అమ్మా. సో నెక్స్ట్ మెథడ్స్ మనం నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేద్దాం. ఎందుకంటే ఆ మెథడ్ చెప్పాక దాన్ని మళ్ళీ నేను ఏం చేయాలి? మిగతా మెథడ్స్ తో ఇంటర్లింక్ చేయాలి. ఓకేనా? ఓకే సార్. రైట్ అన్న. నెక్స్ట్ క్లాస్ లో కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.